నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలైపోయాయి. నిన్ననే రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎక్కడ ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు అని తేలిపోయింది. కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అస్సాం ఈ ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా అందరి దృష్టి బెంగాల్ మీద ఉన్నది, నెక్స్ట్ తమిళనాడు మీద ఉన్నది. దేశవ్యాప్తంగా దృష్టి ఇప్పుడు కేరళంలో యూడిఎఫ్ గెలిచింది, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలిచింది, అస్సాంలో బీజేపీ గెలిచింది, బెంగాల్లో బీజేపీ గెలిచింది. తమిళనాడులో ఎవరికి పూర్తి మెజార్టీ రాలేదు, కానీ అతిపెద్ద పార్టీగా టీవీకే, విజయ్ సినీ హీరో విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి. 108 సీట్లు వచ్చాయి. ఇంకో 10 సీట్లు అవసరం ఉంది. ఆ 10 సీట్లు తను కూడగట్టుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు. దాదాపు ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అన్ని సీట్లు ఎవరికి రాలేదు. తమిళనాడుకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, లేదా ఎవరితో జత కూడుతాడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనేది. బీజేపీ నా ఐడియాలజీ శత్రువు అని చెప్పాడు, తన భావజాలపరమైన శత్రువు అని చెప్పాడు. డిఎంకే తన రాజకీయ శత్రువు అని చెప్పాడు. బీజేపీ కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో ఏఐడిఎంకే ఉంది కాబట్టి ఏఐడిఎంకేతో బీజేపీతో పొత్తు పెట్టుకోలేడు. తన ఐడియాలజికల్ శత్రువు అని చెప్పాడు కాబట్టి. రాజకీయ శత్రువు డిఎంకే కాబట్టి డిఎంకే చెప్తున్నాడు, డిఎంకేతో కూడా పొత్తు పెట్టుకోలేడు. మరి ఎవరితో పెట్టుకోవాలి? ఆయన ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నది డిఎంకే కూటమిలో భాగస్వాములైన పార్టీలతో, కాంగ్రెస్తో, సిపిఐ సిపిఎంలతో, వీసీకేతో. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే 4 పార్టీలు కలిపితే 10 సీట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనేది చర్చలు నడుస్తున్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు. ఇక అస్సాంలో బీజేపీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు దేశవ్యాప్తంగా. కానీ గెలవడానికి చేసిన ప్రయత్నాలు చాలా దుర్మార్గమైన ప్రయత్నాలు. ఒకటి, అక్కడ కూడా ఓట్లు డిలీట్ అయినాయి, చాలా ఓట్లు డిలీట్ చేశారు. 2, హిందూ ముస్లిం అని పోలరైజేషన్ తీసుకొచ్చారు. బంగ్లాదేశీ అని పోలరైజేషన్ తీసుకొచ్చారు. వేరే దేశాల నుంచి వస్తున్నారు మన దేశంలో కానీ ప్రచారం చేశారు. దీనికంటే అతి ముఖ్యమైనది డీలిమిటేషన్, శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్. అది ఎంత దారుణంగా చేశారంటే, ఏ గ్రామ పంచాయతీ ఏ ఊరిలోకి ఏ నియోజకవర్గంలోకి పోతుందో తెలియని పరిస్థితి. ఒక ఊరు 3 నియోజకవర్గాల్లో పంచారంటే, ఒకే ఊరిని 3 నియోజకవర్గాల్లో పంచారు. ఇంతకుముందు ఒకే నియోజకవర్గంలో ఉన్న ఆ ఊరు 3 నియోజకవర్గాల్లో పంచారంటేనే వాళ్ళు ఎంత దారుణంగా ఈ డీలిమిటేషన్ చేశారనేది అర్థమవుతుంది. బీజేపీ గెలవడానికి అనుకూలంగా ఆ ఊర్లోని ఆ భాగంలో ఉన్న ఓట్లు ఎటువైపు పోవాలి, ఈ భాగంలో ఉన్న ఓట్లు ఎటువైపు పోవాలి, ఇట్లా ఆలోచించుకొని నిర్ణయించుకొని చాలా పెద్ద ప్లానింగ్ చేసుకొని డీలిమిటేషన్ చేసి అల్లకల్లోలం చేసి చివరికి ఎట్టకేలకు గెలిచారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడేమో. ఆయన చాలా ద్వేష స్పీచ్లకు, హేట్ స్పీచ్కి పెట్టింది పేరు. ఆయన ఇష్టం వచ్చినట్టు ముస్లింల మీద మాట్లాడుతాడు, చాలా అసహ్యంగా మాట్లాడతాడు, దుర్మార్గంగా మాట్లాడతాడు. నెక్స్ట్ ఆయన సీఎం అవ్వబోతున్నాడు. మిగతా రాష్ట్రాల గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు, కానీ అతి ముఖ్యమైనది బీజేపీతో సహా అందరూ చాలా కీలకంగా భావించింది బెంగాల్, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ని ఎట్లయినా చేసి ఆక్రమించాలని మోడీ, అమిత్ షాల గుజరాతీ ద్వయం చాలా కాలంగా దాని మీద కన్నేసింది. ఎట్లయినా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి. తను చక్రవర్తిని, సామంత రాజులందరూ తను చెప్పినట్టు వింటున్నారు. ఆ సామంత రాజ్యం నా చేతుల్లో లేకుండా పోతుంది, దాన్ని ఆక్రమించాల్సిందే. ఆ రాజ్యం ఆక్రమించి తన సామంత రాజుగా చేసుకోవాల్సిందే. ఆ రాజ్యాన్ని ఇది రాజుల కాలంలాగే చేశారు మొత్తానికి మోడీ అండ్ అమిత్ షా కలిసి. ఆ రాజ్యాన్ని తనలో కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు, దుర్మార్గాలు చేశారు. అన్ని దుర్మార్గాలు చేశారు. యుద్ధం చేశారు. దాదాపు యుద్ధం అంటే ఏదో రాజకీయ యుద్ధం కాదు, నిజంగానే యుద్ధం, ఆయుధాలతో యుద్ధం, కుట్రలతో యుద్ధం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ఎన్ని కుట్రలు చేశారో, మనలో ఎన్ని తగువులు పెట్టారో, ఎన్ని రకాల కుట్రలు చేశారో, ఎన్ని రకాల దాడులు చేశారో అన్ని రకాలుగా బీజేపీ బెంగాల్లో చేసింది. మమతా బెనర్జీ బీజేపీ పంటి కొరుకుడు పడలేదు ఇంతకాలం. మమతా బెనర్జీ ఏదో గొప్ప వ్యక్తి అని నేను మాట్లాడట్లేదు. మమతా బెనర్జీ కూడా బెంగాల్లో
ఇది ఫాసిస్ట్ అయితే బీజేపీ అదొక నియంత, మమతా బెనర్జీ ఒక నియంత, ఆ పార్టీ టీఎంసీ ఒక నియంతృత్వం చెలాయించిన పార్టీ. ఇవాళ బీజేపీ చేస్తున్న పనులు కొంత తక్కువ స్థాయిలో మమతా బెనర్జీ కూడా అదే చేసింది. కానీ అప్రజాస్వామికంగా బెంగాల్ను ఆక్రమించుకున్నారు. బెంగాల్లో 100 సీట్లు ఎలక్షన్ కమిషన్ ద్వారా పొందారు, అక్రమంగా పొందారు, దొంగతనంగా పొందారు అనేది మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలు. ఒక పద్ధతి కాదు, అనేక పద్ధతులు అనుసరించారు బెంగాల్లో. ఏదో 1-2 పద్ధతులతో బెంగాల్లో మమతను ఢీకొనలేవనేది వాళ్ళకి అర్థమైన తర్వాత అనేక పద్ధతులు. ఎన్నికల కమిషన్ దించారు, ఈడీని దించారు, సిబిఐని దించారు, సిఆర్పిఎఫ్ని దించారు. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలు చేశారు. ఈసారి ఎన్నికల్లో పోరాడింది మోడీ, అమిత్ షానే కాదు, జ్ఞానేష్ కుమార్ గుప్తా కూడా, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా కూడా ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా టీఎంసీతో అంత పోరాడాడు ఆయన. దాదాపు ఎస్ఐఆర్ పేరుతో అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్లు తీసేస్తూ బీహార్లో అలాగే గెలిచారు. ఇక్కడ 91 లక్షల మంది ఓట్లను తీసేశారు. 91 లక్షల ఓట్లు తీశారు. అందులో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. చనిపోయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ బీజేపీ చెప్తున్నట్టు అక్రమ చొరబాటుదారులేనా? బంగ్లాదేశ్ నుంచి 91 లక్షల మంది వచ్చి బెంగాల్లో నివాసం ఉంటున్నారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? 91 లక్షలు అంటే దాదాపు 1 కోటి మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి 1 కోటి మంది బెంగాల్లో ఉంటున్నారంటే నమ్మాలనా? నమ్మే విషయమేనా ఇది? ఒకవేళ అంతమంది ఉంటే బార్డర్ను కాపాడుతున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు నాయకత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్లే కదా కేంద్రంలో ఉన్నది 15 ఏళ్ళుగా, 12 ఏళ్ళుగాను, 2014 నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఏం చేస్తున్నట్టు? 91 లక్షల మంది తీసేశారు. 27 లక్షల మంది దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ దేశ పౌరులు అనడానికి, బెంగాల్ పౌరులు అనడానికి, ఓటర్ లిస్టులో నమోదు చేయడానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. 27 లక్షల మందికి దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కపిల్ సిబాల్ వాళ్ళ తరపున వాదించాడు. కపిల్ సిబాల్ 27 లక్షల మంది దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, చాలామంది దగ్గర పాస్పోర్ట్లు కూడా ఉన్నాయని వాదిస్తే సుప్రీంకోర్టు చేసింది ఏందయ్యా అంటే, ఇప్పుడు అర్జెంట్ ఏముంది, ఈసారి వీళ్ళు ఓటేయకపోయినా నష్టం లేదు, వచ్చేసారి ఓటేస్తారు. ఏంటది? పట్టింపే లేకుండా సుప్రీంకోర్టు మాట్లాడడం, వాళ్ళకు ఈసారి వేయకపోతే ఏందో వచ్చేసరి ఏంది అసలు, ఏం మాట్లాడుతుంది? ఈ ప్రజాస్వామ్యమా, ఆటలు ఆడుకునే గేమ్ ఇదేమని, వాళ్ళు ఆడకపోతే రేపు ఆడతారనడానికి. ఏమనుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని? ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఏం చేయదలుచుకున్నారు? సుప్రీంకోర్టుతో సహా ప్రతి ఒక్కరు, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు అందరూ ఏం చేయదలుచుకున్నారు? ఇంత బాధ్యతారాహిత్యంగా, ఇది బాధ్యతారాహిత్యం అనాలనా, ఇంకంతకంటే పై స్థాయి ఇంకేమైనా మాట అనాలనా? ఈసారి కాకపోతే వచ్చేసారి వేస్తారు. ఏం మాట, ఏం తీర్పులు ఇవి? 27 లక్షల మంది ఓటు వేయలేకపోయారు. ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలా? బీజేపీ గెలిచింది కదా, బీజేపీకి టీఎంసీకి ఉన్న అంతరం 12 లక్షలు మాత్రమే, 12 లక్షల ఓట్లు మాత్రమే. 12 లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి టీఎంసీకి, 12 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి బీజేపీకి. టీఎంసీ కన్నా ఎక్కువ వచ్చాయి 12 లక్షల ఓట్లు. 27 లక్షల మంది ఓట్లు అవకాశం ఉండి, డాక్యుమెంట్లు ఉండి అన్ని అర్హతలు ఉండి ఓటు వేయలేకపోయారు. సుప్రీంకోర్టు చేయడం వల్ల, ఎన్నికల కమిషన్ కావాలని చేసిన దానివల్ల, సుప్రీంకోర్టు తీర్పు వల్ల 27 లక్షల మంది ఓటు వేయలేకపోయారు. కానీ అక్కడ 12 లక్షలే టీఎంసీకి తక్కువగా వచ్చాయి. మరి 27 లక్షల మంది టీఎంసీకే ఓట్లు వేస్తారా, వెయ్యరు? ఇది మరొక చర్చ. వేయొచ్చు, వేయకపోవచ్చు, అది వేరే చర్చ. కానీ ప్రజాస్వామ్యంలో 27 లక్షల మంది ఓటు వేయకుండా అటు ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు పనిచేసిందంటే ఇవి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాయి అనుకోవాలా, లేదు నాశనం చేయడానికి నడుము బిగించాయనుకోవాలా? ఇక ఎన్నికల కమిషన్ చాలా ప్లాన్డ్గా టీఎంసీ ఎక్కడెక్కడైతే బలంగా ఉందో ఆ జిల్లాలు, ఆ నియోజకవర్గాల్లో ఓటర్లను తీసేయడం, చాలా పెద్ద ఎత్తున ఓటర్లను తీసేసింది.
టీఎంసీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే. అందులో 27 లక్షలు కూడా ఉన్నారు. మొత్తం 91 లక్షల్లో ఎక్కడెక్కడైతే టీఎంసీ బలంగా ఉందో ఆ నియోజకవర్గాల్లో మొత్తం మ్యాక్సిమం ఓటర్లను, ఇందులో ప్రధానంగా 60%, 91 లక్షల్లో 60% మహిళా ఓటర్లను తీశారు. బెంగాల్లోని మహిళా ఓటర్లు ప్రధానంగా మమతా బెనర్జీకి ఓట్లేస్తున్నారనే విషయం బీజేపీకి తెలుసు, ఎన్నికల కమిషన్కు తెలుసు. కాబట్టి ముందు మహిళా ఓటర్లను కట్ చేయాలి. అలాగే ముస్లిం ఓటర్లు మొత్తము మమతా బెనర్జీకి ఓట్లేస్తున్నారు కాబట్టి వాళ్ళని కట్ చేయాలి. హిందూ ఓటర్లు అయినా సరే మమతాతో చాలా కాలంగా బలంగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కట్ చేయాలి. ఇట్లా కొన్ని వర్గాలను ఎంచుకొని, టీఎంసీకి బలమైన వర్గాలను ఎంచుకొని వాళ్ళను తీసిపడేశారు ఓటర్ లిస్ట్ నుంచి. ఇది గొప్ప ప్రజాస్వామ్యం. ఈడీ దాడులు కూడా జరిగాయి. ఓటర్ లిస్ట్ నుంచి ఎక్కడెక్కడ ఎలా తీసారో అది మాట్లాడుకుందాం. అక్కడ ఈడీ దాడులు కూడా జరిగాయి. ఇంతకు ముందే చెప్పాను. ఎంత అన్యాయంగా ఉంటుందంటే, టీఎంసీకి మద్దతుగా దానికి అన్ని ప్రణాళికలు వేసి ఇచ్చి వ్యూహాలు రచించే ఐప్యాక్ సంస్థ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈడీ దాడులు చేయించారు. దాడులు చేయించి ఐప్యాక్ ప్రతినిధి వినేష్ చందల్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే బెయిల్ అడిగితే బెయిల్ ఇవ్వలే. ఎలక్షన్లకు ముందే జరిగింది ఇది. బెయిల్ ఇవ్వలే, బెయిల్ అడ్డుకున్నారు, బెయిల్ రాకుండా చూశారు. పోలింగ్ అయిపోయిన వెంటనే బెయిల్ వేస్తే వెంటనే బెయిల్ అడ్డుకోలే. ప్రభుత్వ ఈడీకి సంబంధించిన లాయరు బెయిల్కు అడ్డు చెప్పలే. పోలింగ్ అయిన దాకానేమో అడ్డు చెప్తూ వచ్చిన లాయరు పోలింగ్ అయిపోగానే అడ్డెందుకు చెప్పలేదు? అవసరం తీరిపోయింది, బెయిల్ వచ్చేసింది, పోలింగ్ కాగానే బయటకు వచ్చేసారు. ఓటర్ లిస్టులో డిలీట్ చేసిన వాళ్ళకు సంబంధించి ఎన్డీటీవీలో ఒక వార్త వచ్చింది ఆశ్చర్యకరంగా. ఎన్డీటీవీ అదానికి సంబంధించిన ఎన్డీటీవీలో ఒక చర్చలో, డిస్కషన్లో భాగంగా ఒకటి వచ్చింది. ఆ తర్వాత వెంటనే తీసేశారు. మళ్ళీ నిన్న మొత్తంలో కానీ ఇవాళ కానీ ఆ చర్చల్లో కనీసం ఆ మాట కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు అనుకోండి, అది వేరే విషయం. 142 నియోజకవర్గాల్లో, బెంగాల్లోని 142 నియోజకవర్గాల్లో, ప్రధానంగా టీఎంసీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు డిలీట్ చేశారు. 10,000, 20,000, 30,000, 40,000, లక్ష దాకా కూడా కొన్ని జిల్లాల్లో 12 లక్షలు, 10 లక్షలు కూడా కొన్ని జిల్లాల వ్యాప్తంగా తీసేశారు. ఎక్కడైతే పెద్ద ఎత్తున ఓటర్లను డిలీట్ చేశారో ఆ ప్రాంతాల్లో 87 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఎక్కడైతే టీఎంసీ చాలా బలంగా ఉందో, ఎక్కడైతే ఓట్లను డిలీట్ చేశారో పెద్ద ఎత్తున, అక్కడ 87 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఇదే విషయం ఎన్డీటీవీలో చర్చకు పెట్టాడు. ఇట్లా గెలుచుకోవడానికి కారణం ఓట్ల డిలీషనేనా అని యాంకర్ అడిగితే, చర్చలో పాల్గొన్న బీజేపీ నాయకుడు, మన ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు జీవీఎల్ నరసింహారావు, ఆయన సరే ఏదో జవాబు చెప్పాడు. జవాబు చెప్పిన వెంటనే అక్కడికి అది ఖతం చేశారు. ఆ చర్చ మళ్ళీ జరగకుండా చూసుకున్నారు చాలా జాగ్రత్త. ఏదో పొరపాటుగా వచ్చి ఉంటుంది. ప్రధానంగా 142 నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఈ జిల్లాలో కోల్కతా టౌన్ అంటే కోల్కతా నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్, హౌరా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్, ఈస్ట్ బర్ధమాన్, ముఖ్యంగా ఈ జిల్లాల్లో కొన్ని లక్షల మంది, 30 నుంచి 40 లక్షల మంది, ఈ 7 జిల్లాల్లోనే 30 నుంచి 40 లక్షల మంది ఓట్లను తీశారు. ఇవి ప్రధానంగా టీఎంసీకి చాలా బలమైన కేంద్రాలు ఈ జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలు. ఇందులో 30 నుంచి 40 లక్షల ఓట్లు డిలీట్ చేశారు. ఎట్లా అంటే ఒక్క నార్త్ 24 పరగనాస్ జిల్లాలో 12,60,000 ఒక్క జిల్లాలో 12,60,000 ఓట్లు తీశారు. ఓటర్లను ఓట్లు వేయకుండా చేశారు. సౌత్ పరగనా జిల్లాలో దాదాపు 11 లక్షలు, 10,91,000, 11 లక్షల ఓట్లు. ఈ 2 జిల్లాల్లోనే 12 లక్షలు, 11 లక్షలు, 12 ప్లస్ 11, 23 లక్షల ఓట్లు 2 జిల్లాల్లోనే తీశారు. ఇట్లా ప్రతి జిల్లాల్లో లక్షల ఓట్లు తీసేశారు. ఎక్కడైతే ఓట్లు తీసేశారో అక్కడ బీజేపీ గెలిచింది. ఆ 87 సీట్లు గనక ఈ ఓట్లు డిలీషన్ కాకుండా అక్రమంగా డిలీషన్, ఓటు దొంగతనం, ఓటు చోరీ అని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నాడు. ఓట్ల దొంగతనం ఇట్లా జరిగింది. ఓట్లను తీసేయడం ద్వారా దొంగతనం. ఆ 87 సీట్లు గనక
బీజేపీ గెలిచిన 87 సీట్లు గతంలో ఇవన్నీ టీఎంసీకే వచ్చాయి. ఓట్లు చోరీ కాకపోతే ఈసారి కూడా టీఎంసీకే వచ్చాయి. ఈ 87 సీట్లు టీఎంసీకి వస్తే ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి. బీజేపీ మొత్తం సీట్లు 294, ఈసారి బీజేపీకి వచ్చిన 207, టీఎంసీకి 81. ఈ 87 సీట్లు కనుక టీఎంసీకి వస్తే 168 సీట్లు టీఎంసీకి వచ్చేవి, 120 సీట్లు బీజేపీకి వచ్చేవి. ఇవి నేను 7 జిల్లాలకు సంబంధించి మాట్లాడుతున్నా. ఇవి కాక అనేక జిల్లాల్లో ఇట్లా ఓటర్ లిస్టులోంచి లక్షల మందిని తీసేశారు. కాబట్టి అక్కడ కూడా బీజేపీ గెలిచిన స్థానాలు ఖచ్చితంగా మారే అవకాశం ఉండేది డిలీట్ చేయకపోతే. ఈ డిలీట్ అయిన వాళ్ళందరూ మ్యాక్సిమం వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు లోకల్ బెంగాల్ వాళ్ళు, సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం ఈ 87 సీట్లలో మార్జిన్స్ మొత్తము ఓటర్ డిలీషన్లో కంటే దాదాపు చాలా తక్కువ ఓటర్ డిలీషన్. ఆ నియోజకవర్గంలో ఉదాహరణకు 10,000 ఓట్లు తీసేస్తే ఈయన గెలిచింది 2,000తో, బీజేపీ గెలిచింది 2,000తో. ఒక నియోజకవర్గంలో 50,000 తీసేస్తే బీజేపీ గెలిచింది 15,000-16,000తో. అంటే దాదాపు ఓట్ల డిలీషన్ కంటే మార్జిన్ చాలా తక్కువ ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ప్లాన్డ్గా బ్రహ్మాండంగా ప్లాన్ చేసి అమిత్ షా ప్లాన్ చేశాడో. బీజేపీలో అధికారులు దీన్ని, ఎన్నికల అధికారులు, కేంద్ర ఎన్నికల అధికారులు, బీజేపీకి అనుబంధమైన ఈ ఎన్నికల అధికారులు అందరూ పనిచేశారో అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైనది, అంబానీకి సంబంధించిన వార్తా ఛానల్ News18, అంబానీ ఛానల్ News18 తెలుసు. దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఒక వార్త ఇచ్చారు, అది దాదాపు అందరూ ఇచ్చుంటారు. ఆ వెబ్సైట్లోని వార్త నేను చూశాను, అందులో చెప్తున్నా. భారతీయ జనతా పార్టీకి తృణమూల్ కాంగ్రెస్కు మధ్య ఓట్ల తేడా 12 లక్షలు అని ఆ వెబ్సైట్ ఇచ్చింది. ఇందాక నేను చెప్పింది కూడా ఇది, ఆ వెబ్సైట్కు సంబంధించిన వార్త. అది అంబానీది. అంతకుముందు అదానీ NDTVది, ఇప్పుడు అంబానీ. ఇద్దరు కూడా మోడీకి చాలా ప్రియమైన స్నేహితులు. ఆ స్నేహితులు ఇచ్చిన ఇవే ఇంత తేడా ఉంది. మొత్తం పోలైన ఓట్లతో తేడా ఏంటంటే ఓట్ల శాతం 5% మాత్రమే తేడా ఉంది. 5% మాత్రమే తేడా ఉంది. అంటే 12 లక్షల తేడా రెండు పార్టీల మధ్య ఉంటే అన్ని డాక్యుమెంట్లు ఉండి, ఇంతకుముందు కూడా చెప్పాను, పాస్పోర్ట్తో సహా అన్ని డాక్యుమెంట్లు ఉండి ఎన్నికల కమిషన్ రిజెక్ట్ చేసిన 27 లక్షల మంది, సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళు 27 లక్షల మంది ఓటు వేస్తే వీళ్ళందరూ దాదాపు టీఎంసీఏ అని ఎన్నికల కమిషన్ భావించి తీసేసిన వాళ్ళు. బీజేపీ చెప్పడం వల్ల ఎన్నికల కమిషన్ తీసేసిన వాళ్ళు. ఈ 27 లక్షల మంది ఓటేసి ఉంటే ఏం జరిగేది ఉంటుందో ఊహించండి. ఇక ఎన్నికల సమయంలో 2 లక్షల పైన పారామిలిటరీ బలగాలను దింపారు, భయోత్పాతం సృష్టించారు, ఎన్నికల ఏజెంట్లను తరిమి కొట్టారు, చాలా చోట్ల దాడులు చేశారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయని మోడీ చెప్పాడు, కానీ ప్రశాంతంగా ముగియలేదు. ఎన్నికల తర్వాత హింస విపరీతంగా చెలరేగిపోయింది. ఎన్నికల తర్వాత బీజేపీ గెలిచిన తర్వాత ఎక్కడైనా ఓడిపోయిన వాళ్ళు హింసకు పాల్పడతారు, కానీ ఇక్కడ గెలిచిన వాళ్ళు హింసకు పాల్పడ్డారు. గెలుస్తున్నామని తెలిసిన వెంటనే మధ్యాహ్నం 11-12 గంటల నుంచి మొదలైంది. బెంగాల్ వ్యాప్తంగా హింస మొదలైంది. టీఎంసీ కార్యాలయాల మీద దాడులు, ఏజెంట్ల మీద దాడులు, అభ్యర్థుల మీద దాడులు, రక్తాలు వచ్చేటట్టు కొట్టారు, కాల్ చేశారు కొన్ని కార్యాలయాలను. మమతా బెనర్జీని కూడా విపరీతంగా కొట్టారు అనేది ఆమె ఆరోపిస్తున్నది. లోపలికి వెళ్తే పోలింగ్ బూత్లోకి ఏజెంట్లు లేరు, అక్కడ తన ఏజెంట్లు మొత్తం పారిపోయారు వీళ్ళ దెబ్బలకు. ఆమెను కూడా కొట్టారు అనేది ఆమె ఆరోపిస్తున్నది. मेरे को पिटाया, मेरे को लात मारा, सीसीटीवी ऑफ कर दिया, हमारा एक एजेंट को घुसने नहीं दिया, हमको भी, हम 5 मिनट के लिए घुसा था, मैंने रिक्वेस्ट किया था कि हमारा एजेंट को घुसने दीजिए. DO assured me they will be allowed. After that he is not available, nobody is available, but I complained everywhere. ఇక ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుధేంద్ర అధికారి అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హిందూ పోలరైజేషన్ జరిగింది, మేము చేశాము, హిందూ పోలరైజేషన్ చేశాము, నాకు హిందువులే ఓట్లేశారు, ముస్లింలు ఓట్లేయలేదు,
నేను రేపటి నుంచి హిందువుల కోసం పనిచేస్తాను. नंदीग्राम का हिंदू जनता फिर मुझे जिताया, वहाँ मुसलमान वोट पूरा के पूरा टीएमसी को मिला। ये लोग बहुत कट्टरवादी, इसलिए मेरा मार्क ठीक है। मैं नंदीग्राम का हिंदू के लिए काम करूंगा। ఇది మన ప్రజాస్వామ్యం, ఇది మన రాజ్యాంగబద్ధ పాలన. బీజేపీ చేయబోయే ఇంకా ముఖ్యమంత్రి కాకుండానే, ఈ హింస కూడా ఎప్పుడు వాళ్ళు ఇంకా పదవిలోకి రాకుండానే, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడకుండానే, బెంగాల్లో ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు, ఇంకా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు, ఆమె రాజీనామా చేస్తారు, ఇవాళే చేస్తారు కావచ్చు. ఇవేమీ జరగకుండానే ఇంత హింస చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కాకుండానే ఆయన రేపటి నుంచి నేను హిందువుల కోసమే పనిచేస్తానని చెప్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ఎన్నికై రేపు రాజ్యాంగం మీద ప్రమాణం చేయాల్సిన వాడు నేను హిందువుల కోసం పనిచేస్తాను సువేంద్ర అధికారి చెప్తున్నాడు. ఇంత దుర్మార్గమైన బీజేపీ బెంగాల్ని అయితే ఆక్రమించుకుంది. రేపు ఇప్పటికే చాలా భాగాన్ని దేశంలో ఆక్రమణే. నేనేమి ఎన్నికల్లో గెలిచిందని చెప్పట్లేదు, ఎన్నికల్లో గెలవడం అనేది ట్రాష్. ఆక్రమించుకుంది, దానికి బలం ఉంది. కేంద్రంలో ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి బలం వచ్చింది. ఎట్లా బలం వచ్చింది? అన్ని వ్యవస్థలు తన చేతుల్లో పెట్టుకుంది, అన్ని వ్యవస్థల్ని. అంతకుముందు ఏ ప్రభుత్వం చేయనంత ఒక పద్ధతిగా, సీరియస్గా, ఒక కుట్ర పద్ధతిలో ఈడీని, సిబిఐని, ఎన్ఐఏని, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టులని, పోలీసులని, పారామిలిటరీ బలగాల్ని అందరినీ తన చేతిలో పెట్టుకుంది. పారామిలిటరీ బలగాలు బెంగాల్లో బీజేపీకి సపోర్టుగా ప్రచారం చేశాయని ఆరోపణలు వచ్చాయి, కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పోలీసులు డ్యాన్సులు చేస్తున్న వీడియో బీజేపీ గెలిచినందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రెస్సుల్లో అది చట్ట వ్యతిరేకం. ప్రభుత్వ ఉద్యోగి, అందులో పోలీసు ఒక పార్టీకి మద్దతుగా ఊరేగడం అనేది చట్ట వ్యతిరేకం. ఆ పని చేస్తున్నారు బెంగాల్. వాళ్ళని అడిగేవాళ్ళే లేరు. ఎందుకంటే రేపు బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ బీజేపీ రాబోతున్నది. రాహుల్ గాంధీ కూడా మమతా బెనర్జీకి మద్దతు ప్రకటిస్తూ మాట్లాడాడు. సరే, ఎన్నికల్లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వేరువేరుగా పోటీ చేశాయి. కానీ ఇప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ మమతకు మద్దతు ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా ఒక మాట అన్నాడు ఆయన. మమత ఓడిపోయిందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. మమతా బెనర్జీ ఓడిపోయిందని తమ కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. ఇది చాలా చిల్లర వ్యవహారం. వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఈ దేశాన్ని ఆక్రమించుకోబోతుంది అక్రమంగా, ఇల్లీగల్గా బీజేపీ. దాని గురించి ఆలోచించండి అని తన కాంగ్రెస్ నాయకులకి హెచ్చరిక పంపాడు ఆయన. ఇది ఒక మంచి పరిణామమే. కానీ ఈ ఇంట్లో కూర్చొని హెచ్చరికలతో, ఈ ఉపన్యాసాలతో, ప్రెస్ మీట్లతో ఏమి జరిగేది లేదు. ఎన్నికల వ్యవస్థ భారతదేశంలో మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల వ్యవస్థ ప్రజల కోసం ఏర్పడింది అయితే కాదు. ఎన్నికల వ్యవస్థ క్యాపిటలిస్టులు, కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే వాళ్ళని గెలిపించుకోవడం కోసం ఏర్పడింది. వాళ్ళ కోసం చట్టాలు తయారు చేయడం కోసం, వాళ్ళకు అనుకూలమైన చట్టాలు తయారు చేయడం, వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించడం కోసం ఏర్పడింది ఎన్నికల వ్యవస్థ. ఇప్పుడు ఈ ఎన్నికల వ్యవస్థ పూర్తిగా నిరంకుశత్వ పద్ధతిలో మారిపోయింది. మరొక పార్టీ లేని పరిస్థితి ఏర్పడబోతుంది. అమిత్ షా మావోయిస్ట్ ముక్త్ భారత్ అని మొన్నటిదాకా ప్రవచించాడు. ముక్త్ భారత్ చేశాను, మావోయిస్టులు లేకుండా చేశాను భారతదేశంలో అని ఎలాగైతే ప్రవచించాడో, ఇప్పుడు ప్రతిపక్ష ముక్త్ భారత్ చేయబోతున్నాడు. రాబోయే కాలంలో బీజేపీ మాట వినే టీడీపీ, జనసేన లాంటి 1-2 పార్టీలు తప్ప ఏ పార్టీలు భారతదేశంలో ఉండబోవు. ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేసిన దాకా బీజేపీ వదలదు. కాంగ్రెస్ని ఎలాగో కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదమే చేస్తున్నది. ప్రాంతీయ పార్టీలను ఇప్పటివరకు మనం చూసాం. ప్రాంతీయ పార్టీలు ఇప్పటివరకు మనం ఎన్ని ప్రాంతీయ పార్టీలు నాశనం అవుతున్న దిశలో ఉన్నాయో చూసాం. మహారాష్ట్రలో శివసేనను నాశనం చేసింది, శరద్ పవార్ ఎన్సీపీని నాశనం చేసింది, అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీని నాశనం చేసింది, కేజ్రీవాల్ను కూడా దెబ్బతీసింది, నాశనం చేసింది, తరుణ్ గొగోయ్ని. ఇప్పుడు మమతా బెనర్జీని దెబ్బతీయబోతున్నది.
స్టాలిన్ కూడా రేపమాపో పూర్తిగా దెబ్బతీస్తుంది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ను దెబ్బతీస్తుంది. ఇలా దాదాపు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను, తెలంగాణలోని బీఆర్ఎస్తో సహా ఏపీలో టీడీపీ జనసేనను కూడా ఉంచుతుందని నమ్మకం లేదు. దానికి తొత్తులుగా ఉంటే బీజేపీ జేబులో కూర్చుంటే వాటిని ఉంచుతుంది. వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా అంతే. కాబట్టి అవి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన 3 బీజేపీ ఆడమన్నట్టు ఆడుతున్నాయి. డ్యాన్స్ చేయిస్తుంది బీజేపీ వాటితోని. కాబట్టి అప్పటివరకు డ్యాన్స్ చేసిన దాకా పర్వాలేదు, ఎప్పుడొకప్పుడు కొద్దిగా అటు అన్నా మొత్తం వాటిని కూడా నాశనం చేస్తుంది. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీని ఉంచదు. ఇక జాతీయ పార్టీలను అస్సలు, కాంగ్రెస్ని ఎప్పటి నుంచో దాడి మొదలుపెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీలు అయితే లేని పరిస్థితే ఉంది. ఏదో ఎలక్షన్లను చూసుకుంటే అన్ని చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలుగా లేకపోవచ్చు, ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రజలకు మద్దతుగా ప్రజారంగంలో మాత్రం కమ్యూనిస్టులు ఉంటారు. అది సహజంగా కమ్యూనిస్టులు మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి అది. కానీ అంత పెద్ద ఎత్తున బలం పుంజుకునే పరిస్థితి ఇవాళ పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఇక మిగతా పార్టీలు, ఏ పార్టీ కూడా ఎలక్షన్లో గెలవకపోతే, అధికారంలోకి రాకపోతే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవి నిలబడవు. అధికారమే వాటికి పరమావధి కాబట్టి అధికారం రాకపోతే అవి నిలబడవు. కాబట్టి రాబోయే కాలంలో అన్ని పార్టీలు నాశనమయ్యే పరిస్థితి రాబోతున్నది. బీజేపీ అన్నిటిని నాశనం చేస్తుంది. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే పార్టీ పరిస్థితి తీసుకొస్తుంది. ఒకే ఫుడ్, ఒకే డ్రెస్, అన్నీ ఒకే. అది కూడా హిందుత్వం మాత్రమే. కాబట్టి ప్రజలే కాదు, పార్టీలు కూడా కళ్ళు తెరిచి ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యమయ్యి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కుదరదు. ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోతారు మీరు. ప్రజలు ఓట్లేయడం వల్ల కాదు. బెంగాల్లో ఏం జరిగిందో, అస్సాంలో ఏం జరిగిందో, బీహార్లో ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప ఇంకో మార్గం లేదని మీరు అనుకుంటే తప్పు. రోడ్డు ఎక్కండి, రోడ్డు మీద పోరాటాలు చేస్తే తప్ప ఈ దేశానికి భవిష్యత్తు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.